హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ముకుంద వ్లాగ్స్. ఈ వీడియోలో మనము శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారికి మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం గురించి తెలుసుకుందామండి. నేను ఈ కళ్యాణ మహోత్సవం చూడడానికి కడపలో ఉన్న శ్రీ విజయదుర్గాదేవి టెంపుల్కి అయితే వచ్చాను. నాకు ఆ అదృష్టం ఇప్పుడు దక్కింది. ప్రతి ఒక్కరికి కుదిరితే ఖచ్చితంగా అమ్మవారిని అయ్యవారిని దర్శించుకోండి. ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆ పరమేశ్వరుడు ఆశీస్సు దక్కాలని నేను కోరుకుంటున్నాను. అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి ఓం శ్రీ విజయదుర్గాదేవి అని. అలానే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇలాంటి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఇక మనం ఈ వీడియో గురించి చెప్పాలంటే, ఇప్పుడు మనం దర్శించుకుంటున్నది అమ్మవారు విజయదుర్గాదేవి, అయ్యవారు మల్లికార్జున స్వామి వారు దివ్య కళ్యాణ మహోత్సవము. అత్యంత పావనమైనది, దివ్యమైన మహోత్సవం అన్నమాట. కళ్యాణం అంటే కేవలం వివాహమే కాదు, దైవిక శక్తుల సంగమం, శివశక్తుల ఐక్యత, లోక కళ్యాణానికి ప్రతీక. అమ్మవారు శక్తి స్వరూపిణి, అయ్యవారు కరుణాసాగరుడు, బోలాశంకరుడు. ఈ ఇద్దరి కలియికే సృష్టికి ఆధారం కూడా. శ్రీ విజయదుర్గాదేవి మహత్యం గురించి మనం చెప్పనక్కర్లేదండి. భక్తుల కష్టాలను తొలగించే అమ్మ, ధైర్యం, విజయం, శాంతిని ప్రసాదించే మహాశక్తి. ఎవరైతే నిష్కల్మషంగా అమ్మవారిని స్మరిస్తారో వారికి జీవితంలో విజయం తప్పక లభిస్తుందని ప్రతి ఒక్కరి నమ్మకం, విశ్వాసం కూడా. ఇక శ్రీ మల్లికార్జున స్వామి వారి కరుణ మన మీద పడిందంటే చాలు, బాధలన్నీ కరిగిపోతాయి. మల్లికార్జున స్వామి అంటే బోలాశంకరుడు. అల్పభక్తికే అపార కరుణ చూపే స్వామి. మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అంటే చాలు, మన బాధలన్నీ కరిగిపోతాయి. ఇక ఈ కళ్యాణము 3వ తేదీ ఫిబ్రవరి మంగళవారం సాయంత్రం 3:30 గంటల నుంచి భక్తి శ్రద్ధలతో, వేద మంత్ర ఉచ్చారణతో మధ్య అత్యంత వైభవంగా జరుగుతుందండి. ఈ కళ్యాణ మహోత్సవం దర్శించడం వల్ల మన కుటుంబంలో శాంతి కలుగుతుంది. అలానే ఆరోగ్యం అంటే శరీరానికే కాకుండా మన మనసుకు కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు కూడా ఒక కుదుట పడతాయి. ముఖ్యంగా మానసిక ప్రశాంతత ప్రాప్తిస్తుంది అని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ప్రతి ఒక్కరికి అమ్మవారి కృప, అయ్యవారి అనుగ్రహం మనందరి జీవితాలలో నిత్యం నిలవాలి అని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జై శ్రీ విజయదుర్గాదేవికి, మల్లికార్జున స్వామి వారికి. హర హర మహాదేవ, శంభో శంకర.